స్తోత్రం. షలోం. మీ అందరికి నా వందనాలు. పేరిట చూస్తున్నందరికీ మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక సబ్స్క్రైబర్స్కి, అలాగే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా నన్ను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి విషయం గురించి నేను మాట్లాడిన ఆశపడుతున్నాను. అది ఏ విషయం అంటే, నేను ఈరోజు జక్కయ్య గురించి మాట్లాడాలనుకున్నాను. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఇన్ ది డేస్ ఆఫ్ చైల్డ్హుడ్, అంటే ఇప్పుడు ఒకవేళ అంటే నూతనంగా ఇప్పుడే నమ్ముకొని వయసులో ఉండి ఒక 20-30 సంవత్సరాలు అయిపోయి దేవుని సంత రక్షణను అంగీకరించి వాళ్ళ గురించి కాకుండా, పుట్టుకతోనే క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఈ జక్కయ్య అంటే తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. అండ్ ఆల్సో ఈ జక్కయ్య ఎవరో కాదు, మత్తయ్య. ఈ నూతన నిబంధన ఏదైతే ప్రారంభించబడిందో, ఎవరైతే రాశారో ఆ యొక్క మత్తయ్య, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం ఈ జక్కయ్య గురించి చూడవచ్చు. అక్కడ మనం చూసినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే, and Jesus entered and passed through Jericho, and behold, there was a man named Zacchaeus, which was the chief among the publicans, and he was rich, and he sought to see Jesus, who he was, and could not for the place, because he was a little of stature. And he ran before and climbed upon a sycamore tree to see him, for he was to pass that way. And when Jesus came to the place, he hooked up and saw him, and said unto him, Zacchaeus, make haste and come down, for today I must abide in thy house. ఏం చెప్తారండి? ఈ జక్కయ్య చాలా పొట్టివాడవటం మూలన ఈ జన సమూహంలో ఆయన ఎలా ఉన్నాడో ఆయన చూడలేకపోతున్నాడు. ఈ ఎలాగైనా ఆయన చూడాలనుకుంటున్నాడు కాబట్టి ఏం చేశాడంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైతే మార్గం గుండా ఆయన వెళ్తాడో తెలుసుకొని ఆ మార్గంలో ఒక మేడి చుట్టూ ఎక్కి ఆ పైన కూర్చున్నాడంట. యేసును చూడాలన్న ఆశ ఇక్కడ నేను గమనిస్తున్నాను. అంటే క్రీస్తుని గురించి విన్నాడు. ఈ క్రీస్తుని గురించి విన్నటువంటి ఆ వ్యక్తి క్రీస్తుని చూడాలి అని అనుకున్నాడు. నిజంగా ఇది రకరకాలుగా ఎన్నోసార్లు చదివినప్పుడు రకరకాలుగా అర్థమవుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి వింటున్నాడు, రకరకాలుగా అర్థమవుతుంది. మొన్నటి వరకు కొత్తగా నూతన రెవల్యూషన్ ఏంటంటే, మేడిపండు చూడ మేలమై ఉండును, పట్టవెంపు చూడు పురుగులు ఉండును. నేను సింబాలిక్గా మేడి చెట్టు ఎక్కానయ్యా, మేడిపండు చూడటానికి మేలుగా ఉండిద్ది, కానీ దాని పొట్టలో పురుగులు ఉన్నాయి. నేను కూడా పైకి ధనవంతుడిగా ఒక అధికారిగా ఉన్నాను, కానీ నా జీవితంలో పాపం ఉంది. నువ్వు పాపాలు క్షమిస్తావంట కదా, నన్ను కూడా క్షమించి అంటే హీఈస్ రెడీ టు రియలైజ్ హిమ్సెల్ఫ్, హీఈస్ రెడీ టు చేంజ్ హిమ్సెల్ఫ్. జక్కయ్య తను తాను మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలు గమనం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యేసుని గురించి యేసు చేస్తుంది ఏంటిది? రోగికి స్వస్థత ఇస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. అలాగే ఎవరైతే ఆయన మాటలు విని నమ్ముతారో
వారికి యేసుక్రీస్తు రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? రక్షణను అనుగ్రహిస్తున్నాడు. వారి జీవితాల్లో మార్చుకోవడానికి దేవుడు వారికి యేసుక్రీస్తు వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇవి చేస్తూ నా యేసు గురించి విన్న జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేము దేవుడిని గమనించండి. యేసుని గూర్చిన వార్త విన్న జక్కయ్యకు యేసుని చూడాలి అని అనిపించింది. గమనించండి. అంటే యేసుని గూర్చిన ఆ నిజమైన వాక్కులు విన్న జక్కయ్యకు యేసుని చూడాలి అని అనిపించింది. ఈరోజు ఎంతమందికి యేసుని చూడాలని అనిపిస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సువార్త చెప్పడానికే అడిగిలేస్తున్నప్పుడు నేను ప్రారంభ దినాల్లో సువార్త చేస్తున్నప్పుడు ఎంతగానో నిరుత్సాహపడేవాడిని. ఏంటి సువార్త చెప్పడం, వెళ్ళాము సువార్త చెప్పడం అంటే వెళ్ళిపోయి యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచివాడు, నీకు రోగాల నుంచి విడుదల ఇస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, అమ్మ నిన్ను కాపాడుతాడు, నీ కోసం ప్రాణం ఖర్చు నిజమైన దేవుడు ఆయనే అని చెప్పి వచ్చేయడమేనా సువార్త అంటే? ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని సరిచేసి ఆ వ్యక్తి మార్పు పొంది ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చడం కదా సువార్త అంటే అని చెప్పినప్పుడు మేము దేవుని బిడ్డారా, దేవుడు నాకు ఈరోజు దానికి క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే యేసుని గూర్చిన వార్త వింటే వారు యేసుని చూడాలనుకుంటారు. యేసుని చూడాలంటే ఏం కావాలండి? పరిశుద్ధత కావాలి. దేనన్నా మనం చూడాలి అని అనుకో. ఒక్కోసారి కొంతమంది లోకంలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడాలి అని అనిపించింది అనుకో, దాన్ని ఎలాగైనా మనం ఖచ్చితంగా చూస్తాం. మొదటి రోజు ఉదయాన్నే వెళ్ళి చూడాలనుకుంటే ఖచ్చితంగా చూస్తాం. ఇలా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. మేము దేవుని బిడ్డలారా గమనించండి. చూడాలనుకుని మనిషి నిర్ణయించుకుంటే నిశ్చయంగా మనిషి చూస్తాడు. ఈ జక్కయ్య యేసుని గూర్చిన మాట విన్నాక ఆయన చూడాలనుకున్నాడు. చూడటానికి తాను సిద్ధపరచుకున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంటికి వస్తాను. ఏంటండి? కమ్ డౌన్ ఫర్ డే ఐ మస్ట్ అబైడ్ ఆల్ ద హౌస్. నేను ఈరోజు నీ ఇంటిలోకి వస్తాను. నేను దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ రెండు విషయాలు నేను చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే, ఒకటి జక్కయ్య క్రీస్తుని గురించి విన్నాడు. He heard about Jesus. నీవు క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా జనాలు అది వింటారు. వాళ్ళు వినితే చాలు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది కేవలం క్రీస్తు గురించి వినుట వలన నీకు విశ్వాసం నీకు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నారో వాళ్ళు మొదట ఏం చేస్తారు? క్రీస్తు గురించి వాళ్ళు వింటారు. ఈరోజు ఏమవుతుందంటే, పాట ఉంది, కోతకు సమయం పనివారి తరుణం. కోత ఎంత విస్తారంగా ఉంది కానీ కోసేడి వారు లేరు. ఏంటంట? కోత అయితే విస్తారంగా ఉంది కానీ కోసేవారు లేరు. ఉన్నవారే వాళ్ళకి అయినంత వరకు, వాళ్ళకి సాధ్యమైనంత వరకు మెల్లిగా కోసుకుంటా వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కోతలు కోసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటిది. కోత కోయడానికి వెళ్ళినప్పుడు ఏంటండి వాళ్ళకి? కోత కోయడానికి వెళ్ళినప్పుడు ఏంటి? వాళ్ళకి కూలీ వచ్చింది. ఆ రోజంతా వారు కష్టపడి తిరిగి వచ్చినందుకు, కష్టపడి పనిచేసిన వారికి సాయంత్రానికి వారికి కావాల్సిన ప్రతిఫలం వారికి దొరికిద్ది. ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇయ్యడా? నువ్వు అనుకుంటున్నావు, ఎన్నో ఏళ్ళ నుంచి నేను ప్రభు మాటలు వింటున్నా, ప్రభువుకు ప్రియుడిగా జీవిస్తున్నా, ప్రభు సేవ చేస్తున్నా, ప్రభువుకు పరిచయం చేస్తున్నా, ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం రాదే. ప్రతిఫలం ఇచ్చేవాడు నిశ్చయంగా నీకు ఇస్తాడు. నువ్వు ఆయన మాటలు చెప్పడం మాత్రం ఆగమాకు. ఎవరి ద్వారా విన్నాడో జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. నీ సంఘం కట్టబట్టం కాదు, నీ సంఘం పెరగడం కాదు, నువ్వు వెళ్ళే సంఘం పెరగడం కాదు, నువ్వు వెళ్ళే సంఘం విస్తరించబట్టం కాదు, దేవుని సంఘం కట్టబడాలి. ఏం కట్టబడాలి? క్రీస్తు సంఘం కట్టబడాలి. ఎక్కడైతే ఏంటి? అది క్రీస్తులో నాటబడాలి. అది నిశ్చయంగా ఫలించి. మేము దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యక్షత ఏంటంటే, సువార్త చెప్పడానికి అన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ మేము సువార్త చెప్పి అక్కడ రక్షణకు సిద్ధపడితే వారికి మాట్లాడి వారితో కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా సంఘ కాపరి ఎవరైతే మాకు సహకరించారో, లేకపోతే ఒకవేళ సహకరించకపోయినా
ఇన్కేస్ వాళ్ళకి తెలియపోయిన స్థానికంగా ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో వాళ్ళకి అప్పచెప్పి వచ్చేవాళ్ళు. ప్రేమ దేవుని బిడ్డలారా, కట్టబడాల్సింది, విస్తరించాల్సింది క్రీస్తు సంఘం. నీ పేరు పెట్టబడిన సంఘం కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. క్రీస్తు సంఘం పెద్దదవ్వాలని నువ్వు అనుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వేదైతే సంఘం నడిపిస్తున్నావో అది కూడా పెద్దదై. నువ్వు కట్టాల్సింది క్రీస్తు యొక్క శరీరాన్ని నువ్వు కట్టాలి. అర్థమవుతుందా ప్రేమ దేవుని బిడ్డ? ఏ సంఘం కట్టాలి? నువ్వు క్రీస్తు సంఘం కట్టాలి. సార్వత్రిక సంఘం నీకు కావాల్సింది. నువ్వు ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని డినామినేషన్లు పెట్టినా, ఎన్ని డాక్టర్స్ నువ్వు బోధించినా, చివరికి ప్రతి ఒక్కరూ చేరాల్సింది ఏ సంఘంలోనికి? సార్వత్రిక సంఘంలోనికి. ఎవరి ద్వారా విన్నాడో తెలీదు, జక్కయ్య విన్నాడు. ఈరోజు నీ ద్వారా నువ్వు చెప్పటం ఒకవేళ నువ్వు ఆపేసావు అనుకో, నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదని, నువ్వు ఇంకా దాన్ని చూడలేకపోతున్నావని నువ్వు చెప్పడం ఆపేసావు అనుకో, నువ్వు క్రీస్తు గురించి మాట్లాడడం ఆపేసావు అనుకో, తన మనసు తాను సిద్ధపరుచుకుని దేవుని శిష్యుడిగా కాబోయే జక్కయ్యని ఏం చేస్తున్నాం? సంఘంలో కోల్పోతున్నాం. జక్కయ్య జీవితం చూడండి. దేవుడికి ఏం చెప్తున్నాడు? జక్కయ్య నేను ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, విందు పెట్టాడు. విందు అయిపోయిన తర్వాత జక్కయ్య తను తాను చెప్తున్న మాట, తన సొంత దేవుడు చెప్పట్లేదు ప్రేమ. జక్కయ్య తనంతట తాను చెప్తున్న మాట ఏంటి? దేవా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ₹1 తీసుకున్నాను, వారికి మరి ఒక ₹4 కలిపి నేను తిరిగి ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తి అంతా బేదలకు నేను ఇచ్చేస్తున్నాను. ఇక నేను నిన్ను వెంబడిస్తున్నాను. He realized that the greatest thing in this world being a disciple of Jesus Christ, క్రీస్తుకు శిష్యుడిగా ఉండడం కంటే నాకున్న ఈ గవర్నమెంట్ జాబు, ఈ ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసే జాబు, ఈ అందరినీ వెళ్ళి అజమాయిషీ చేసి వాళ్ళని దమ్దం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే జాబు అంత గొప్పది అనిపించలా. ఎంతమంది అండి, ఎంత గొప్ప సేవకులు, గొప్ప వాళ్ళకి ఉద్యోగాలను, లక్షలు సంపాదించే ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చి ఈరోజు క్రీస్తు సేవ చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళని దేవుడు అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ఎస్, దేవుడు నిశ్చయంగా నిన్ను ఫిజికల్గా ఆశీర్వదిస్తాడు, స్పిరిచువల్గా ఆశీర్వదిస్తాడు. బట్ నీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, స్పిరిచువల్గా నీ ఫోకస్ ఉంటే ఫిజికల్గా ఆటోమేటిక్గా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ ఏం చేస్తానంటే జక్కయ్య ఫిజికల్గా 4 రెట్ల ఆశీర్వాదం పొందుకోబడుతుంది. ఎన్ని రెట్లు? 4 రెట్ల ఆశీర్వాదం. ఎట్టి రీతిగా గమనించినట్లయితే, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి 4 రెట్లు అయినా పొందుకుంటాడు. చూడండి, అక్కడ ఒక మాట ఉండిద్ది, ఈ పాపి అయిన మనుష్యుడి ఇంటికి వెళ్తున్నాడు యేసయ్య అని. అంటే జనాలు పెట్టుకున్న పేరు పాపి, జక్కయ్యకి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు జక్కయ్య అంటే పవిత్రుడు. ద హోలీ మ్యాన్ అంటే తల్లిదండ్రులు పవిత్రంగా చూడాలనుకున్నాడు, కానీ జక్కయ్య ఎలా జీవిస్తున్నాడు? అపవిత్రంగా జీవిస్తున్నాడు. జనాల చేత తిట్టించుకుంటున్నాడు. చూడరా, తలకాయ బాదుకుంటున్నాడు అతను చూసి. ఉన్నంతసేపు అయ్యగారు ఇగో తీసుకోండి వెళ్ళిపోగానే చూడరా, ఆడి బతుకు ఎన్నడూ చేస్తాడరా వాడు, ఇలాగే అనుకుని ఉంటారు. మేము దేవుని బిడ్డలారా గమనించండి. అటువంటి జక్కయ్య వినుట వలన, క్రీస్తుని గురించిన మాట వినటం వలన క్రీస్తుని చూడాలనుకున్నాడు. క్రీస్తును చూచి క్రీస్తు ఏ మార్గంలో వెళ్తున్నాడో గమనించి ఆ మార్గంలో నిలబడ్డాడు. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. క్రైస్తవం ఏ మార్గంలో వెళ్తుందో నీకు తెలియదా? క్రైస్తవం అంటే ఎటువంటి మార్గమో, ఎటువంటి జీవితమో నీకు తెలీదా? నీకు తెలిసినా సరే నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు. తెలుసు ఎట్లా జీవించాలో, ఎటువైపు వెళ్ళకూడదో తెలుసు, ఎటువైపు వెళ్ళాలో తెలుసు, ఎక్కడ ఉండాలో తెలుసు, ఎక్కడ నిలబడకూడదో నీకు తెలుసు. కీర్తనలో 1వ అధ్యాయంలో ఉంటుంది, దుష్టులను ఆలోచించుకు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండగా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువలో నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. హి విల్ హార్వెస్ట్ ఇన్ హిస్ టైం. తన సమయం వచ్చినప్పుడు తను ఫలిస్తాడు. ఈరోజు నీ సమయం వచ్చింది, నువ్వు ఫలించట్లేదు అంటే నువ్వెక్కడ నిలబడ్డావు జ్ఞాపకం చేసుకో, నువ్వెక్కడ ఉన్నావో జ్ఞాపకం చేసుకో. వేర్ యూ హ్యావ్ ప్లాంటెడ్. నీటి కాలువలో ఎవరు నాటబడ్డావా? ఎండిన ప్రదేశంలో ముళ్ళ పొదల్లోనూ నాటబడ్డావా? రాతి నెలలో నాటబడ్డావా? సారం లేని భూమిలో నాటబడ్డావా?
తెలుసు నువ్వు ఎక్కడ నాటబడాలో నీకు తెలుసు, ఎక్కడ ఉండాలో నీకు తెలుసు. బట్ నువ్వు మాత్రం అక్కడ మాత్రం ఉండవు. అక్కడ తప్ప అన్ని చోట్ల గింగిరాలు 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 తిరుగుతూ ఉంటావు. కాబట్టి నీ కాలం వచ్చినప్పుడు నువ్వు ఫలించలేవు. నీ కాలం వచ్చినప్పుడు నువ్వు ఫలించలేవు. దేనికంటే నీ జీవితంలో ఒక ఆత్మీయ జీవితంలో ఒక స్థిరత్వం అనేది లేదు. నువ్వు చేసుకున్న తీర్మానంలో స్థిరత్వం అనేది లేనప్పుడు మనము ఫలించలేము. చూడండి, ఒక చెట్టు ఇక్కడ నాటాను, ఆ నాటింది అక్కడ నాటబడితే, నాటబడడం అంటే స్థిరపరచబడడం. ఆ స్థిరపడిన దానికి ఏం కలిగింది? బలం కలిగింది, ఎదిగే వృద్ధి పొందే శక్తి కలిగింది. అది వృద్ధి చెంది వృద్ధి చెంది వృద్ధి చెంది ఒక సమయం వచ్చినప్పుడు, దాని కాలం వచ్చినప్పుడు పూలు పూసి పూత పూసి కాయలు కాచి కాయలు పక్వమై తినుటకు యోగ్యంగా మార్చబడతాయి. ఎప్పుడు ఒక చోట అది నాటబడితే, ఒక చోట అది స్థిరపరచబడితే. ఈరోజు నువ్వు దేవునిలో స్థిరపరచబడు, నువ్వు దేవునిలో నాటబడు. నీకు ఉపమానంగా ఒక మాట చెప్తాను. బెండకాయ చెట్టు తోటలు వేశారు. తోటలో ఒక చెట్టుకి మంచి కాయలు, అవి ఎలా అంటే చాలా మంచి సైజు వస్తున్నాయి, కానీ ముదరట్లా. మంచి సైజు వస్తున్నాయి కానీ ముదరట్లా, చాలా బాగుంటున్నాయి బెండకాయలు, లేతగా మంచి రుచికరంగా ఉన్నాయి. అయితే యజమాని కోస్తున్నాడు, తింటున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడంటే మిగిలిన అన్నింటినీ కోస్తున్నాడు, కానీ ఏదైతే మంచి మేలైన విత్తనం ఉన్న చెట్లు ఉన్నాయో ఆ చెట్టుకు ఆ కాయల్ని కొయ్యట్లా, అలాగే వదిలేస్తున్నాడు. అవి ఇంకా 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 పెద్దగా ముదిరిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. అయితే ఒక వచ్చి అంటాడు, బాబు అయ్యా, ఈ ఉన్న చెట్లన్నింటిలో అది చాలా శ్రేష్టమైన చెట్టు కదా, చాలా మంచి చెట్టు కదా, ఇవి చిన్నగా ఉన్నప్పుడు లేతగా ఉండి కొంచెం సైజుకి రాగానే ముదిరిపోతాయి, కాబట్టి వీటిని చిన్నగా ఉన్నప్పుడు కోసేస్తున్నాం. అది మరి మంచిది, మంచి సైజు ఉంటాయి, మంచి సైజు మంచి రుచికరంగా ఉంటాయి, మంచి పెద్ద సైజు వచ్చినా కూడా ముదరకుండా లేతగా ఉంటాయి, చాలా మంచిగా పెరుగుతాయి. దాన్ని ఎందుకయ్యా నువ్వు కొన్ని రోజులుగా కొయ్యట్లేదు, ప్లస్ ఆ కాయల్ని ముదిరిపోయి పనికి రాకుండా చేస్తున్నావు, ఎండబెడుతున్నావు అన్నప్పుడు ఆ తోట యజమాని చెప్పాడంట, ఆ చెట్టు చాలా గుణ లక్షణాలు కలిగింది, ఆ చెట్టు చాలా శ్రేష్టమైనది. అయితే ఆ చెట్టును నేను ఎందుకు ఎండగట్టాను అంటే, ఆ చెట్టుకున్న కాయల్ని నేను ఎందుకు కోయట్లేదు అంటే, నేను ఈసారి పంటకి విత్తనాలు తయారు చేస్తున్నాను. హల్లెలూయా. వ్యక్తి అనుకుంటున్నాడు ఆ చెట్టుకు శ్రమ కలిగిస్తున్నాడు, ఆ విత్తనాలు ఎండిపోతున్నాయి అనుకుంటుంది, డ్రై అయిపోతుంది అనుకుంటుంది. ఎందుకో తెలుసా? దాని నుండి అనేకమైన విత్తనాలు తయారు చేయబడి అనేకమైన ప్రాంతాల్లో విత్తబడి ఒక శ్రేష్టమైన పంటకు, ఒక శ్రేష్టమైనటువంటి హార్వెస్ట్కు, ద ప్రీషియస్ హార్వెస్ట్ కోసం అవి ఏం చేస్తున్నాయి? సిద్ధపరచబడుతున్నాయి. ఈరోజు ఫినాన్షియల్గా ఇఫ్ యు ఆర్ డ్రై, దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు డెవలప్ యూ అండ్ ఎస్టాబ్లిష్ యూ ఫినాన్షియల్లీ అమాంగ్స్ ఆల్. అందరి మధ్యలో, అన్నిటి మధ్యలో దేవుడిని ఆశీర్వదించబడుతున్నాడు. నీ నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప జనాన్ని తీయబోతున్నాడు. అబ్రహామును కూడా అందుకే, అబ్రహాము జీవితంలో కూడా 100 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు కలిగారు అంటే, ప్రేమ దేవుడిని వెళ్ళారా, ఎండిపోయిన స్థితి, ఎండిపోయి ముదిరిపోయి, అవును కదా, వయసు ఉడిగిపోయింది. ఏమైంది? వయసు ఉడిగిపోయింది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎండిపోయిన స్థితి, ముదిరిపోయిన స్థితి, అనుకున్నా నేను ఎవ్వరికి పనికిరాను, నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావేమో. నో 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 దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ నుంచి అనేకమైన విత్తనాలు తీయబోతున్నాడు. నీ నుంచి అనేకమైన ప్రశస్తమైన అమూల్యమైన విత్తనాలు. అదే నాకంటే అయోగ్యులు, దే ఆర్ లివింగ్ లైఫ్ వెల్, బట్ ఇంత యోగ్యత కలిగి ఇంత చదువు ఉండి వై ఐఎమ్ హియర్, వై ఐఎమ్ లైక్ దిస్ అనుకుంటున్నావేమో. దేవుడు నీ నుంచి నీకంటే యోగ్యులని నీ ద్వారా లేపబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ సిచ్యువేషన్ డ్రైగా ఉంది. ఎండిపోయిన తర్వాత ఆ యజమాని ఏం చేశాడంటే, ఆ ఎండిపోయిన కాయలను తీసుకొని వాటిలో ఉన్న విత్తనాలన్నింటినీ తీసి చక్కగా మూట కట్టి పక్కన పెట్టి, మరలా వర్షాకాలం వచ్చే ముందు అంటే పంటకాలం వచ్చే ముందు ఆ విత్తనాలను బయటికి తీసి శుద్ధి చేసి శుభ్రపరిచి ఆ విత్తనాలను చల్లగా
ఆ వచ్చిన పంటను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఏంటి కాయలు, ఇంత పెద్ద బెండకాయలు ఇంత పెద్దగా ఉన్నాయి, కానీ ముదిరిపోకుండా ఎంత లేతగా ఉన్నాయి, ఏమిటి పంట, ఎంత లాభం చేకూరుస్తుంది. కాబట్టి అందరూ వచ్చి ఆ యజమాని దగ్గరికి వచ్చి మాకు ఈ విత్తనాలు కావాలి, మాకు ఈ విత్తనాలు కావాలి. యజమాని చెప్తున్నాడంట, ఓకే నేను మీకు ఈ విత్తనాలు నేను ఇస్తాను. ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫాలో యూ. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఐఎమ్ జీరో అని. వితౌట్ జీరో there is no 1000, there is no 10, there is no 100, there is no 10,000, there is no lakh, there is no 1 million. Without the zero. దేవుడు నీకు విలువ ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను అమూల్యమైన పాత్రగా మార్చబోతున్నాడు. జక్కయ్యను ఎలా అయితే మత్తయిగా మార్చాడో అట్టి రీతిగా దేవుడు కూడా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. అయితే దానికి నిన్ను సిద్ధంగా ఉంచుకున్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అన్నీ ఇచ్చేస్తాం, కొన్ని దాచిపెట్టుకుంటాం. ఏం చేసింది రాహేలు? రేచల్ ఏం చేసింది? వాట్ షీ డిడ్? ఆ బంగారు ప్రతిమల్ని, ఆ విగ్రహాలన్నీ అక్కడ తండ్రి ఇంటి దగ్గర విడిచిపెట్టి రావడానికి మనసు ఒప్పుకోవట్లా. యాకోబు దొంగగా తీర్చబడ్డాడండి. ఏ దొంగతనం చేయకుండా, ఏ తప్పు చేయకుండా నింద యాకోబు మీదకి వచ్చింది. మనసు ఒప్పుకోవట్లా. ఆకాన్ ఏం చేశాడు? ఆ బంగారాన్ని చూసి, ఆ మెరుపును చూసి, దానివల్ల కలిగి దానికి ఉన్న విలువను చూసి దేవుని మాటను మర్చిపోయి దాన్ని విడిచిపెట్టలేక ఆకాన్ దాన్ని తీసుకొని వచ్చింది. గెహజీ ఏం చేశాడు? ఆ ధనాలు, ఆ ధాన్యాదులు చూడండి, ఆ ధాన్యాదులు కలిగిన మనిషి తనకు కలిగిన దాంట్లో కొంత తెచ్చాడు. ఆ కలిగిన మనిషి దేవునిలోకి మార్పు చెంది దేవుని సొంత రక్షకులను అంగీకరించి తను విడుదల పొందుకొని గొప్ప సాక్ష్యాన్ని సిరియా దేశానికి మోసుకొని పోతున్న నయమాను ఈ కార్యాన్ని చూడట్లా గెహజీ ఆ బంగారాన్ని చూస్తున్నాడు. వాళ్ళు తెచ్చిన బహుమతులను చూస్తున్నాడు గెహజీ. శిష్యుడిగా ఉంటూ ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తూనే దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని చూడలేకపోతున్నాడు. దేన్ని చూస్తున్నాడు? ఆ చుట్టూ ఉన్న దేవుని సైన్య సమూహాన్ని, దూతల కాపుదలని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అగ్నిని చూడలేకపోతున్నాడు. తెలుసు కానీ చూడలేకపోతున్నాడు. దేన్ని చూస్తున్నాడు? వెళ్ళి చెప్తున్నాడు, నా యజమాని తీసుకోవడానికి మొహమాట పడ్డాడు, కానీ నాకేం మొహమాటం లేదు, నాకు ఏంటి, నేను తీసుకుంటానని తీసుకెళ్ళి చెట్టు కింద దాచిపెట్టుకొని వచ్చి ఏమి తెలియని నంగనాచులాగా ఎలీషా దగ్గర నుంచున్నప్పుడు ఎలీషా చెప్తున్నాడు, తల మీద ప్రార్థన చేయగా చుట్టూ అగ్ని రథాలు కనిపిస్తున్నాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ తెరుచుకున్న కళ్ళు మూసుకుంటున్నాయేమో. ప్రారంభంలో తెరుచుకున్న కళ్ళు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆరాధన, పాటలు, బైబిల్, వాక్యం, ధ్యానం, ఓకే. మరలా ఈ లోకం వైపు చూసి, అంటే గెహజీ ఎలాగైతే నయమాను తెచ్చిన బహుమతులను చూసి, ఆరంభాలను చూసి, ఆర్భాటాలను చూసి, పై వాటిని చూసి నువ్వు మోసపోయి, చూడండి ఏలియా వంటి ప్రవక్త శిష్యుడిగా ఉండి ఏలియా కంటే గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఎలీషా ఒక శిష్యుడిగా గెహజీ ఎలా ఉండాలండి? కోల్పోయాడు. గెహజీ ఏం చేశాడు? వెండి బంగారం నాశించి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. గెహజీ తన యొక్క గర్వాన్ని దించుకొని ఆ వెండి బంగారాన్ని ఆశించక, తనకున్న వాటిని ఆశించక, తనకున్న అధికారాన్ని ఆశించక వచ్చి తన సేవకుడికి, దేవుడి ప్రవక్తకు లోబడి రోగమును పోగొట్టుకున్నాడు. ఆకాన్ ఏమైపోయాడు? అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఈ లోక ఆర్భాటాలను చూస్తూ. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించు, ఈ లోకంలో ఉన్న దాన్ని నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు. ఈ లోకం వైపు నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తావో, జక్కయ్య ఎటువంటి జీవితం అయితే జీవించాడో అటువంటి జీవితం నువ్వు జీవించగలవు. జక్కయ్య నిజంగా అండి, ద క్రెడిట్ గోస్ టు ద పీపుల్ హూ డిస్కస్డ్ జీసస్. వెన్ Zacchaeus was in that place. జక్కయ్య ఆ స్థలంలో ఉండగా యేసుని గూర్చిని మాట్లాడుకున్న మనుషులు ఎంతో ధన్యులు. వారు మాట్లాడుకున్న మాటలు జక్కయ్యలో విశ్వాసం కలుగజేసినాయి. యేసు వెళ్ళే మార్గంలో నిలవబెట్టినాయి. ఒక చెట్టు ఎక్కించి యేసును తన గృహంలోకి తీసుకెళ్ళగలిగినాయి. యేసు మాటల ద్వారా తన జీవితమే మార్చబడిందండి. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంతగా గౌరవించారు ఆయన శిష్యుల్ని.
ఆ శిష్యులు నడుస్తుంటే దెయ్యాలు గడగడగడ వణికిపోయాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, తీర్మానం చాలా గొప్పది. ఈరోజు నువ్వు ఏం తీర్మానం చేసుకుంటున్నావు నీ దేవుని? ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను నా దేవునితో, దేవా ఈరోజు నుంచి నేను నా జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించాలను. ఈరోజు నుంచి ఏం చేయాలనుకున్నా? నా జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నేను జీవించాలనుకున్నాను. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ హౌ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎలా జీవించాలో నాకు నువ్వు వివరించవయ్యా. ఈ బైబిల్ గ్రంథం ద్వారా, ఈ సత్య గ్రంథం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ జీవన శైలి ద్వారా ఎలా జీవించాలో నాకు నేర్పించు. అతి రీతిగా నేను జీవించాలని ఆశపడుతున్నా. నిరాశపడమాక. ఇన్ కేస్ ఆ చెప్పిన వారికి తెలియకపోవచ్చు. అదే మన మాటలు వినే జక్కయ్యలో మార్పు వచ్చింది. మన మాటలు వినే యేసుక్రీస్తు వారిని ఆయన చూడాలనుకున్నాడని ఆ చెప్పిన వాడికి తెలియకపోవచ్చు. ఈరోజు అలాగే నువ్వు చెప్తున్న సువార్త వల్ల ఎంతోమంది రక్షించబడి, ఎంతోమంది మార్చబడి ఉండదు. అది నీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ నీ మాటలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఎందుకంటే నువ్వు ప్రకటించింది, నువ్వు బోధించింది జీవము కలిగిన దేవుడిని. You have preached and you have proclaimed about the God who is a living God, who living in this world right now. Yesterday, today, tomorrow is a living God. He is a past, present and future. నీ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న దేవుడిని నువ్వు బోధించావు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. నువ్వు చేసిన సువార్త, నువ్వు చెప్పిన దేవుని గురించిన మాటలు ఎప్పటికీ వ్యర్థంగా పోనే పోవు. అవి దాని పని జరిగిస్తూ ఉన్నాయి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. The word makes, the word made every and all this creation. నీ మాట, దేవుని యొక్క మాట ఈ లోకాన్ని సృష్టించింది. The whole world was created by the word of God. దేవుని యొక్క వాక్యం. In the beginning there is a word. Word was with God. The word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండెను. నువ్వు జీవంగల దేవుని బోధించావు అంటే నువ్వు దేని గురించి, క్రీస్తు గురించి నోట్ల నుంచి మాట పలికావు. ఆ పలికిన మాటలో ఏముంది? జీవం ఉంది. అది ఏం చేస్తుందంటే దాని టైం వచ్చినప్పుడు అది ఫలించడం స్టార్ట్ చేస్తుంది. ఆ విత్తనం ఫలించాలి అంటే భూమిలో నాటబడి, శ్రేష్టమైన విత్తనం అది భూమిలో నాటబడి, అది ఫలించి, అది మొక్కై, దానికంటే మరీ శ్రేష్టమైన ఫలాలను ఇచ్చే వరకు ఆ క్వశ్చన్ అడిగిన వాడికి అర్థం కాదు, ఆ యజమాని ఎందుకు ఆ చెట్టుని ఎండగట్టాడు అని. ఈరోజు నీ జీవితంలో కూడా ఎండిపోయిన స్థితి వచ్చిందేమో. దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు. నువ్వు తిరిగి జీవించబోతున్నావు, మల్టిప్లై అవ్వబోతున్నావు. ఇఫ్ యు ఆర్ ఇన్ డ్రై సీజన్ ఆఫ్ డ్రై యు ఆర్ ఫేసింగ్ ద ఫినాన్షియల్ క్రైసిస్, యు ఆర్ ఫేసింగ్ ఒంటరితనాన్ని, యు ఆర్ ఫేసింగ్ లోన్లీనెస్. దేవుడు నిన్ను 1000 మందిగా 10,000 మందిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఫినాన్షియల్గా ఎంతగా ఆశీర్వదించి అనేక మందికి ఆర్థికంగా నీ ద్వారా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే ఎండిపోతున్నావంటే దేర్ ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ మల్టిప్లికేషన్. నువ్వు పాత స్థితి చనిపోయి నూతనమైన మొక్కలు, ఒక చెట్టు, ఒక విత్తనం నాటబడింది, చెట్టుగా అయింది. దాని నుంచి కొన్ని 100 విత్తనాలు వస్తాయి. ఆ 100 విత్తనాలు 100 చెట్లు అయితే ఒక్కొక్క చెట్టు నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? See future. Don't see or forget your past, because Bible says past is ended. నీ యొక్క గతము ముగించబడింది. నీ యొక్క గత జీవితాన్ని బట్టి నిన్ను అనాలిసిస్ చేసి నీకు బహుమతినిచ్చే దేవుడు కాదు. ఈరోజు నువ్వు దేవుడితో తీసుకున్న తీర్మానాన్ని బట్టి, రేపు నువ్వు ఆ తీర్మానం నిలబెట్టుకునే విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీ గత జీవితాన్ని బట్టి నీకు ఇచ్చే దేవుడు కాదు. ఈ మనుషులు ఏం చేస్తారంటే గత జీవితాన్ని ఎంక్వైరీ చేస్తాడు. అవునా? గత జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, బ్యాంకులో లోన్ ఇచ్చడం చేస్తాడు. నీ యొక్క సిబిల్ని ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు పాతగా లోన్లు ఏమేమి తీసుకున్నావు, వాటిని ఎలా కట్టావో కట్టలేదు. ఒకవేళ నువ్వు ఏదైనా లోన్లు తీసుకున్నా సరిగ్గా కట్టలేదనుకో, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ పర్సనల్ లోన్ అని సింపుల్గా చెప్పేస్తాడు. ఎందుకు? ఎంక్వైరీ చేసి నీ గతాన్ని చూసి నీ ప్రజెంట్ని వాడు జడ్జ్ చేస్తాడు.
బట్ దేవుడు నీ గతాన్ని చూసి నీ ప్రజెంట్ను జడ్జ్ చేసే దేవుడు కాదు. ఇప్పుడు నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వాట్ యు హ్యావ్ డిసైడెడ్ టుడే? నువ్వేం తీర్మానించుకుంటున్నావు? గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎన్లార్జ్ యూ. చూడండి, అబ్రహాము వయసు అయిపోతుంది. పాసిబిలిటీస్ అన్నీ ఇంపాసిబుల్గా మారుతున్నాయి. తన శరీరము, తనకున్నటువంటి పరిస్థితి, తనకున్న వయస్సు అన్నీ కూడా రివర్స్గా మారిపోయినాయి, ఇంపాసిబుల్గా మారిపోయినాయి. బట్ ఒక్కటి అబ్రహాములో ఉంది, ఏంటంటే దేర్ ఈజ్ ఎ లైఫ్, జీవం ఉంది. దేవుని యొక్క మాటలు అబ్రహాములో ఉన్నాయి. దేవుడి మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ జీవాన్ని జీవింపజేస్తుంది. కాబట్టి అబ్రహాములో ఉన్న జీవం ఏం చేస్తుందండి, ఆ వయసులో కూడా పని చేయాల్సిన ప్రతి ఒక్క అవయవము సరిగా పనిచేస్తుంది. ఎస్, ఆ వయసులో కూడా బై దెర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ ది వర్డ్. ఈ యొక్క వాక్యంలో జీవం ఉంది. దేవుని మాటలో జీవం ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమని? నేను అభివృద్ధి చేస్తాను, నీ జనాల్ని, నీ బిడ్డలని, నీ వారసులు నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతగా చేస్తాను. మాట చెప్పాడనుకో, ఆ మాట నిశ్చయంగా జరిగింది. మల్టిప్లికేషన్. ముందు ఏముంటుందండి? ఎండిపోయిన స్థితి ఉంటుంది. నేను ఇలా కుయి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు ఒక మగ్గు లాంటిది చూసాను. నేను చూడటానికి చాలా బాగుంది. ఏంటి ఈ మగ్గు, ఏంటి స్పెషల్గా ఉందని చూస్తే అది ఒక సొరకాయ లాంటి ఏదో కాయ అనమాట, బీరకాయ సొరకాయ. దాన్ని ముదిరిపోయి ఎండబెట్టేశారు. చాలా చోట్ల చూస్తే ఎండిపోయి ఉంటున్నాయి చెట్లకి. అదే అది సహజంగా న్యాచురల్గా పండినాయి కదా, వాటిని ఎందుకు ఎండబెట్టడం అంటే ఆడొచ్చి చూపించాడు, ఇదిగో చూడు అని చెప్పి గండితో ఇలా నీళ్లు తీసి దాంతో ఇలా పోసినప్పుడు, మై గాడ్, ఒకవేళ అది ఎండకుండా లేతగా కోయబడితే దాన్ని చక్కగా కోసి కూరలో వేసుకొని తినేస్తారు. అది ఎండిపోవడం వలన 2 విధాలు నచ్చినాయి. దానిలో నుంచి విత్తనాలు తీసి శ్రేష్టమైన విత్తనాలు మళ్ళీ చెట్లు వేయడానికి ఉపయోగపడుతుంది. దెర్ ఇస్ ఎ మల్టిప్లికేషన్. అండ్ ఆల్సో దానిలో ఏముందండి, మొక్కలు కోసి పడేస్తే చెట్టు ఎండిపోయేది, పచ్చిగా ఉంది కదా, భూమిలో కలిసిపోయి కుళ్ళిపోయేది. ఆ విత్తనాలు కడుపులు అడిగిపోయాయి, బయటికి వెళ్ళిపోయాయి. బట్ అది ఎండిపోవడం వలన శాశ్వత కాలం అది నిలుస్తుంది. ఎనడం వలన దానిలో ఏం కలిగిందండి, ఎటర్నాలిటీ. ఎన్ని రోజులు అందులో ఉండి చూడండి, వాళ్ళ దగ్గర ఎన్ని రోజులైనా అది పాడైపోదంట. ఎండిపోవటం వలన దాన్ని చక్కగా నీళ్ళకి తాగడానికి వాళ్ళు దాంతోనే తీసుకున్నారు, దాంతో నీళ్ళు చక్కగా తాగుతున్నారు. నేను కనుక నాకు ఒకటి కావాలరా అంటే, ప్రస్తుతానికైతే మన ఇల్లు ఈసారి వచ్చినప్పుడు నేను నీకు ఇస్తానులే అని చెప్పాడు. తర్వాత నాకు వెళ్తాను కుదరలేదు. ప్రేమ దేవుని బిడ్డలాట, ఆ ఒక్క కాయ ఎండిపోవటం వల్ల ఒకటి దానిలో నుంచి విత్తనాలు తీయబడి తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ఫలించడానికి ఒక్క చెట్టే, కానీ దానిలో అనేక కాయల వల్ల కొన్ని 100 విత్తనాలు తయారయ్యాయి. 100 చెట్లు కాదు, మల్టిప్లై అయింది. అండ్ అలాగే అది ఎండిపోవటం వల్ల ఏమైంది, అది శాశ్వత కాలం నిలుస్తుంది. ఈరోజు నీ క్రియలు, నువ్వు చేస్తున్న పరిచర్య, నీ పనులు శాశ్వత కాలం నిలబడుతున్నాయి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ ఇన్ డ్రై సీజన్, రైట్? ఇఫ్ యు ఆర్ ఇన్ డ్రై సీజన్, నో ప్రాబ్లం. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎన్లార్జ్ యూ అండ్ ఎస్టాబ్లిష్ యూ. నీ ప్రతి పనిని దేవుడు శాశ్వతం చేయబోతుంది. ఎస్, దావీదుకు చూపిన కృప శాశ్వతమైన కృప. అది తన తరము వారందరికీ వచ్చింది. దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు. ఇట్స్ రైట్. ఎస్, ఆశీర్వాదము, కృప, శాశ్వతమైన కృప అలా ఉంటుంది. దావీదు చేసిన నిబంధన తన వంశం వారితో ఎక్కడ కూడా దేవుడు దాట్లా. హిజ్కియా దావీదు వంశంలో పుట్టాడు. ఆయన చేసిన కట్టడలను, ఆయన పాటించిన ప్రతి ఒక్క దాన్ని ఎగ్జాక్ట్గా పాటించాడు. మహిమను చూచాడు. 15 సంవత్సరముల వయసు పొడిగించబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ గివెన్ హిజ్ ఎక్స్ట్రా 15 years ఆఫ్ ఏజ్. దేవుడు ఈరోజు నీకు కూడా అవకాశం ఇవ్వబోతున్నాడు. నీ నీతిని బట్టి, నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. నిరుత్సాహపడు, అధైర్యపడదు, ధైర్యంగా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం నేను నిరుత్సాహపరిచేది కాదు, ధైర్యపరిచేది. వాక్యం చదువుతూ ఉండగా నీకు ధైర్యం కలిగింది. దావీదు చెప్తాడు, నన్ను నిర్మించిన రీతి తలచగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగిన. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈరోజు
నువ్వు అధైర్యపడమాక. ధైర్యమునిచ్చి ఆయన వాక్యం నీతో ఉంది. ఆయన బలమును పొందుకో. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా బలము పొందుకో. బ్రతికించే వాక్యం ఇది. జనాల దగ్గర నుంచి కాదు, జనాల పొగడ్తల నుంచి కాదు, జనాల ఆదరణలో నుంచి కాదు, నువ్వు బలాన్ని పొందుకోవాల్సింది దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా నువ్వు పొందుకుంటే ఆ బలం మామూలు బలం కదండి. దావీదు చేతిలో వడిసుంది, కానీ దావీదు చేతికి యెహోవా హస్తం తోడుంది. ఆయన హస్తం అంటే ఆయన తోడునంటే, ఆయన రక్షణ బాగు తోడుందంటే, ఆయన హస్తం తోడున్నా ఆయన తోడున్నట్టే. దావీదైతే విసిరాడు, కానీ దావీదుతో ఇంకో చేయి కూడా దాంట్లో జుట్ట కట్టింది కాబట్టి ఆ వడిసె ఆ మహావీరుణ్ణి, పరాక్రముడైన గొలియాతుని ఒక్క దెబ్బకు చంపగలిగింది. పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్న వాళ్ళు వెనక్కడిగేశారు, కానీ ఒక వడిసెల రాయి చంపగలిగిందంటే అర్థం ఏంటంటే ఆ వడిసెల రాయి విసిరే చేతికి దేవుని చేయి తోడు. ఈరోజు నీకు కూడా నీ చేతి పనికి దేవుని చేయి తోడుగా. నువ్వు చేయబోతున్న పనికి నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కడినే, నేను అల్పుని, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పోల్చుకుంటే ఐఎమ్ డిస్క్వాలిఫైడ్ అని నువ్వు అనుకోవచ్చు. బట్ దేవుని హస్తం నీకుండగా యు ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ ఏ క్వాలిఫైడ్ ఆర్మీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క సైన్యం. ఆయన కృపను ప్రకటించుటకు, ఆయన విస్తరించుటకు దేవుని నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను నియమించుకున్నాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంది. ఆయన హస్తం ఒకసారి నీకు తోడుగా వచ్చింది అంటే ఏది కూడా నేను ఏమీ చేయదు. నో, గొలియాతు నిన్ను ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు గొలియాతు. ఎందుకంటే నువ్వు కాదు యుద్ధం చేస్తుంది, నీ పక్షాన దేవుడు. నువ్వు కాదు ఈ శ్రమల్లో పోరాడుతుంది, నీ పక్షాన నీ దేవుడు. డిపెండ్ అపాన్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ డైమెన్షన్, in every way. Depend upon the God. He will deliver you. Yes, He delivered Israelites. He delivered Israelites after 420 years. How He delivered? దేవుని బిడ్డ ఎలా వాళ్ళని విడుదల కలిగించాడు? మహాకార్యాలు, గొప్ప 10 plagues, 10 శ్రమలు తీసుకొచ్చాడండి ఆ ఐగుప్తుల మీదకి. And He divided Red Sea into 2 parts. He provided food from heaven. In the daytime, He's like a cloud. In the night time, He's like a fire. Day and night, He protected and provided everything to Israelites. God heard each and every prayer of Israelites, and He delivered. While they are delivering, God provided food from heaven. God provided meat from heaven. God provided shelter from heaven. God provided heat from heaven. God did miracles from heaven through Moses. Right now, I'm telling you one thing, నేను మీకు చెప్పబోతున్నాను. God heard your prayer. దేవుని ప్రార్థన విన్నాడు. The deliverance was started. శ్రమ వస్తుంది, కానీ అది నీ దగ్గరికి రాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైతే శ్రమ అనుకుంటున్నావో అది నీ దగ్గరికి ఇంకా రాదు. తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే దేవుడు తను ప్రార్థన చేసి తను ఒక రక్షణ ఇతను పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, ఎటువంటి వాళ్ళ చెప్పులు పాతకెళ్ళలేదు, వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎందుకంటే వాళ్ళు మేఘంలో నడిచారు. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి. పగల ఎండ దెబ్బ వాళ్ళని ఏం చేయలేదు, రాత్రి వెన్నెల దెబ్బ వాళ్ళని కూడా ఏమీ చేయలేకపోయింది. చలి వారిని ఏం చేయలేకపోయింది, వేడి వారిని ఏమీ చేయలేకపోయింది. Pray, God delivers you. While you are in the process of deliverance, God will provide and protect. సమస్తమును ఆయన దయచేయవాడు, నిన్ను అన్ని వైపుల నుంచి రక్షించేవాడు. He will provide everything. He will protect from every dimension. ప్రతి దాని నుంచి ఆయన నిన్ను
కాపాడు. దావీదును సౌలు నుంచి ఎలాగైతే కాపాడాడో అలా నిన్ను ప్రతి దానిలో నుంచి దేవుడు నేను కాపాడును కాక. తీర్మానం చేసి దేవునితో ఈరోజు, అయ్యా నేను ఇంక చెప్పనయ్యా, నీ వాక్యాన్ని ఇక్కడ బోధించినయ్యా, ఇంకా చాలయ్యా, నాకు వెనకాల వచ్చిన వాళ్ళు చూడు ఎలా పుట్టకడుగులా పెరిగిపోతున్నారు, నా జీవితం ఎందుకు ఇలాగే ఎక్కడేసిన మమ్మల్ని అక్కడే ఉంది. నువ్వు వేసింది గొంగలు కాదు, దేవుని యొక్క మాట, జీవము కలిగిన మాట, శక్తి కలిగిన మాట, సజీవుడైన దేవుని కూర్చున్న వార్త. అది వ్యర్థమే కానే కాదు. దాని పని అది చేసుకుంటే వెళ్తుంది, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు. దేవుడు నీకు మల్టిప్లికేషన్, దెర్ ఈజ్ అ సైన్. నీకు ఒక సైన్ చెప్తున్నాను విను. నువ్వు డ్రై సీజన్లో ఉన్నావు అంటే నీకు ఫ్యూచర్ మల్టిప్లికేషన్, అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి, విస్తరణ నీకు ముందుంది. దట్స్ వై యు ఆర్ ఇన్ డ్రై సీజన్. ఫలించాలి అంటే ఆ విత్తనం ఎండాలి, ఎండిన తర్వాత అది భూమిలో నాటబడాలి, నీరు కట్టబడాలి, అది వృద్ధి చేసి ఎంతో శ్రేష్టమైన ఫలాలు అది ఇస్తుంది. గమనించు, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సైన్, గోయింగ్ టు ఇన్ డ్రై సీజన్, ఇట్ ఈస్ ఎ సైన్, నాట్ ఎ క్రైసిస్. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గాడ్, హౌ హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ, how he is going to protect you, how he is going to protect you. The Lord God may provide and protect in every dimension, in every situation. In Jesus' mighty name, I am prophesying to every situation, prophesying that, my dear brother, I am prophesying to you, Anil, your name is Anil. Prophesying to you, God is going to enlarge you. He will provide every needs. He will protect from every demon and every situation, every sickness. He will protect you. There is a prophetic anointing upon you. You will be a blessing to the all nations. Yes. In Jesus' name. Yes. Father, thank you, Lord. The pathways of righteousness, life, నీతిమంతుల మార్గం, జీవముండగా మీరు మార్గం చేసి ఈరోజు మా మార్చలలో మీ జీవాన్ని ఉంచినందుకు వందనాలు తెలియజేస్తూ, దేవాని కృపను, నీ సమృద్ధిని, నీ జీవాన్ని మాతో ఉంచమని కోరుకుంటున్నాను. మాటలు దేవాన యేసయ్య, విన్నవారి వారి జీవితాల్లో నా ఆత్మ మేలు కలిగేలా ఉండమని సహాయం దయచేస్తూ ఇప్పుడు యేసుక్రీస్తును అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మేము దేవుని బిడ్డలా కింద ఒక ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకోసం తప్పక మేము ప్రార్థన చేసి మాకు డైరీలో రాసుకొని మీకోసం ప్రతిరోజు అనుదినం మేము ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు మీ జీవితాల ఆత్మీయ మేలు చేయను గనుక. మరొకసారి అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.